హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో చికెన్ దోసకాయ కర్రీ తయారీ విధానం తెలుసుకుందాం. ముందుగా ఒక గిన్నె పెట్టుకొని ఆ గిన్నెలో 4 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత గరం మసాలాలు వేసుకోవాలి. ఒక ఆనియన్, ఒక పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ విధంగా వేగిన తర్వాత ఇందులో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వేయించుకోవాలి. ఒక స్పూన్ పసుపు వేసుకొని బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులో నీట్గా కడిగి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి. చికెన్ని మంచిగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత చికెన్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇప్పుడు చికెన్కి సరిపడా కారం వేసుకొని కలుపుకొని మరో 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఈ విధంగా ఉడికిన తర్వాత ఇందులో దోసకాయలు, 2 టమాటాలు కట్ చేసుకొని ఈ విధంగా వేసుకొని కలుపుకోవాలి. మళ్ళీ మూత పెట్టి మరో 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇప్పుడు మూత తీసి ఈ విధంగా ఉడికిన తర్వాత ఇప్పుడు గ్రేవీకి సరిపడా వాటర్ వేసుకొని కలుపుకొని మరో 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. చివరన గరం మసాలా కానీ ధనియాల పొడి కానీ వేసుకొని కలుపుకుంటే అయిపోయినట్టే. సింపుల్ అండ్ టేస్టీ చికెన్ దోసకాయ కర్రీ తయారీ విధానం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.